నేరస్తులైనా లేకపోతే ఇంకో నేరారోపణలు ఉన్నా లేదా చిన్న కార్యకర్త అయినా లేదంటే జగన్మోహన్ రెడ్డి అయినా సరే అండి. జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో, జగన్మోహన్ రెడ్డి కారుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైంది? కోర్టులో ఆధారాలు చూపించలేకపోతే కేసే విచారణ జరపొద్దని చెప్పింది. అందుకని కింద కార్యకర్త అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే సామాన్యమైన పౌరుడైనా సరే మీరు చట్టబద్ధంగా మాత్రమే పోలీసులు వ్యవహరించాలి. అంతే తప్ప ఆయన ఒక దుడ్డు కర్ర తీసుకొని వచ్చాడు కాబట్టి మేము 5 ఏళ్ళు లోపలేస్తామంటే కుదిరే పని కాదు. ఇది పోలీసులు జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో ఫెయిల్ అయిన అంశం ఇది. అందుకే ఈ అంశం ఇంత పెద్ద చర్చనీయాంశమైంది. పోలీసు శాఖ ఫెయిల్యూర్ ఇది, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇందాక పదే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, బోరుగడ్డ అనిల్ ఎక్కడికి పోయాడు ఏంటంటే, సజ్జా అజయ్ గారు ఏమన్నాడు? అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదండి, జైల్లో ఉన్నాడో తెలియదండి, బయటకు వచ్చాడో తెలియదండి. చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకు అధికారంలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధికారంలో ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే బోరుగడ్డ అనిలు ఒకసారి బెయిల్ వచ్చినప్పుడు పేపర్లో తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఎలా బెయిల్ వచ్చింది ఏంటి మాకు అసలు అర్థమే కాలేదు, మధ్యంతర బెయిల్ ఎలా వచ్చింది అని ఎవరికి తెలియనట్టుగా పేపర్లో రాశారు. అయిపోయింది. ఇప్పుడు దానికి ఒక వ్యవస్థ ఉంటది, ఒక కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ కోర్టు ప్రొసీడింగ్స్ కి ప్రభుత్వం తరపున లాయర్లు వెళ్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్తారు, ఎవరు రిలీజ్ అవుతున్నారు, ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తారు, అన్ని A to Z తెలుస్తాయండి. తర్వాత అయిపోయింది మొత్తం. ఆయన కావాల్సిన బెయిల్ వచ్చేసింది, బెయిల్ వచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు త్వరగా కిషోరు ఎక్కడున్నాడు అని అంటే, మొన్న అప్పుడు అధికారం ఉంది కాబట్టి మాట్లాడాడు. ఇప్పుడు ఇంకెలాగ మాట్లాడు, ఎందుకంటే మీరు కేసుల మీద కేసులు పెడతారని మాట్లాడు. కావాలంటే మీరు ఒకవేళ మీరు పిలిచిన వర్మ గారు మనకెందుకు ఇప్పుడు అనుకుంటాడు. అతను మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఏంటి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పాడు కదా, మీరు ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు నిద్రపోండి, నెక్స్ట్ వచ్చేది మనదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎలాగో రేపొద్దున ఎన్నికల సమయానికల్లా ఈ తురగా కిషోరు, అదే విధంగా బోరుగడ్డ నీళ్ళు అతను నియోజకవర్గాన్ని సెట్ చేసుకుంటున్నాడు. వీళ్ళే రేపొద్దున ఎమ్మెల్యే క్యాండిడేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే క్యాండిడేట్లకు వస్తారు రేపొద్దున. ఎందుకు అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఒకటే కాదండి. ఏ పార్టీలో అయినా సరే ఈ విధంగా దాడులు చేసేవాళ్ళు, ఈ విధంగా కేసులు ఉన్నవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, అవినీతులు చేసేవాళ్ళు, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉన్నాయి రాజకీయాల్లోకి రావటానికి, ఎమ్మెల్యేలు కావటానికి, ఎంపీలు కావటానికి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1% ఎక్కువ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీలో 1% తక్కువ ఉండొచ్చు, జనసేనలో అయినంతే. మీరు దేశవ్యాప్తంగా చూస్తే మీరు కేసులు, తీవ్రమైన నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 35 నుంచి 40% రాజకీయ పార్టీలు ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, అటు పార్లమెంట్ లో కానివ్వండి, ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి. వీళ్ళెవరూ కూడా సుతపూసలు కాదు, అందరూ వీళ్ళకి ఇదే అర్హతలో బాగా దాడులు చేసేవాడు, రౌడీజం చేసేవాడు, డబ్బులు సంపాదించాడు, అక్రమాలు చేసేవాడు, వీళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు తెలుగుదేశంలో లేరా అలాంటి వాళ్ళు? తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యాలు చేసిన వాళ్ళు తెచ్చుకొని, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెచ్చుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టికెట్లే లేదా? ఇప్పుడు మంత్రులైన వాళ్ళు లేరా? రేపొద్దున జోగి రమేష్ లాంటి వాడు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఈ ఒక 5-6 నెలల్లో రాకపోతే అప్పుడు అడగండి. ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నాడు, ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. జోగి రమేష్ ఎవరు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తి. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారా కృష్ణాంజలి గారు? మీరు ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయండి, ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నాలన్నీ ఉన్నాయి. ఇలాంటి హాయిగా రాణిస్తారు, మీకేమి ఇబ్బంది లేదు. అన్ని పార్టీలు ఒకలాంటియే. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు నేనేం చెప్తానంటే, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాల మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అలాంటి దౌర్జన్యాలను మీరు ఇప్పుడు చేయకండి. ఇప్పుడు రానున్నటువంటి ఇంకా 4 ఏళ్ళు మీకు అధికారం ఉంది కదా, మీరు దౌర్జన్యాలు చేయకుండా ఉండటం కోసమే మీకు 164 ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళు చేసినే మేము కూడా చేస్తాం అనేటువంటి విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనో పోలీసుల్ని వాళ్ళని బెదిరించి ఇవన్నీ మళ్ళీ మీరు చేశారనుకోండి, రేపొద్దున మీకు కూడా అలాంటి తీర్పిచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటిది కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి కూటమి ప్రభుత్వంలో కూడా. జాగ్రత్త వహించాలి. మోహన్ రెడ్డి గారు, సార్ మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా సార్? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. చెప్పండి సార్, వినిపిస్తుంది. మోహన్ రెడ్డి గారు నిన్న